like, share and subscribe our channel for more videos. అన్నం వండడానికి ముందు బియ్యం ఎందుకు కడగాలో తెలుసా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఇదే. అన్నం వండే ముందు బియ్యాన్ని 1-2 సార్లు కడిగిన తర్వాతే మళ్ళీ నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండేటప్పుడు బియ్యాన్ని ఎందుకు కడగాలో తెలుసా? బియ్యం కడగకుండా అన్నం వండుకుంటే ఏమవుతుంది? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. మనం మన ఆహారంలో బియ్యం ఎక్కువగా తీసుకుంటాం. భోజన ప్రియులకు అన్నం లేని భోజనం అసంపూర్తిగానే ఉంటుంది. అన్నం వండటానికి ముందు బియ్యం బాగా కడుగుతారు. బియ్యం కడగటం వెనుక శాస్త్రీయ కారణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యంలో అనేక రకాలు ఉన్నాయి. గ్లూటినస్ రైస్, మీడియం రైస్, జాస్మిన్ రైస్ మొదలైనవి. కొన్ని బియ్యం అంటుకునే పొరను కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ జిగట వంట సమయంలో విడుదలయ్యే అమిలోపాక్టిన్ కారణంగా వస్తుంది. బియ్యం కడిగితే శుద్ధి అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఇది పాక్షికంగా కూడా నిజమైనప్పటికీ బియ్యంలో దుమ్ము ధూళితో పాటు కొద్ది మొత్తంలో మెటల్ పౌడర్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి బియ్యాన్ని కడగటం వల్ల 90% క్రిములు తొలగిపోతాయని అధ్యయనం చెబుతోంది. ప్రస్తుత ఆధునిక యుగంలో బియ్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యం లోపల అనేక రకాల మైక్రోప్లాస్టిక్లు ఉన్నాయి. అయితే బియ్యం వండే ముందు కడిగితే 40% మైక్రోప్లాస్టిక్లు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యాన్ని కడగటం వల్ల రాగి, ఐరన్, జింక్ వంటి పోషకాలు తొలగిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. బియ్యాన్ని అతిగా కడిగినప్పటికీ అది ప్రమాదకరమన్నారు. Please like, share and subscribe our channel for more videos.